మనం యూపీఐ పేమెంట్ చేసిన వెంటనే మనీ సెకండ్స్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అసల బ్యాక్ ఎండ్‌లో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? అండ్ ఎలాంటి టెక్నాలజీస్ దీని కోసం వర్క్ చేస్తాయి? హే! ఐయామ్ పవన్. వెల్కమ్ టు ఆల్వాంటిక్స్. బేసికల్లీ వాట్ ఈస్ యూపీఐ? యూపీఐ మీన్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది ఇండియాలో ఉన్న బ్యాంక్స్ మధ్య ఒక రియల్ టైమ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ కింద యూజ్ చేస్తారు. అండ్ మనం డైలీ యూజ్ చేస్తున్న ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ యూజ్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్‌తో పేమెంట్స్ అనేవి చేస్తాం. అప్పుడు ఈ యూపీఐ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మన యాప్ మన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేసి ఒక పేమెంట్ రిక్వెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేసిన వెంటనే యూపీఐ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? అది ఎన్‌పీసీఐ ద్వారా యూజ్ చేస్తారు. కానీ బిఫోర్ ఎన్‌పీసీఐ బ్యాంక్స్ అనేవి డైరెక్ట్ యాప్స్‌తో మాట్లాడలేవు. సో దే విల్ యూజ్ ఏపీఐ. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ ఏపీఐ అనేది సిస్టమ్ టు సిస్టమ్ మధ్య ఒక కమ్యూనికేషన్ బిల్డ్‌లా వర్క్ చేస్తుంది. సో త్రూ ఏపీఐస్ యాప్ అనేది డైరెక్ట్‌గా బ్యాంక్‌తో కనెక్ట్ అవుతాయి. వన్స్ పేమెంట్ రిక్వెస్ట్ అనేది యాక్సెస్ అయ్యాక ఎన్‌పీసీఐ అది వెరిఫై చేస్తుంది. ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది యూపీఐకి బ్యాక్ బోన్‌లా వర్క్ చేస్తుంది. సో ఎన్‌పీసీఐ అనేది యూజ్ చేసిన తర్వాత పేమెంట్‌కి, బ్యాంక్స్‌కి మధ్య ఒక మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ మన అకౌంట్ డీటెయిల్స్‌ని వెరిఫై చేస్తుంది. మన యూపీఐ పిన్ కరెక్టా లేదా? మన బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అండ్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తుంది. ఇవన్నీ చేసేసిన తర్వాత ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. దీని ద్వారానే మన బ్యాంకింగ్ డీటెయిల్స్ అకౌంట్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ యూపీఐ డైలీ లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్‌ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తారు కదా! వీటినన్ని ప్రొటెక్ట్ చేయడానికి దే విల్ యూజ్ క్లౌడ్ సర్వర్స్ అండ్ రియల్ టైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్స్‌ని యూజ్ చేస్తారు. అండ్ వన్స్ ఈ పేమెంట్ రిక్వెస్ట్ అనేది యాక్సెస్ అయ్యాక సెండర్ అకౌంట్ నుండి రిసీవర్ అకౌంట్‌లోకి మనీ అనేది వితిన్ సెకండ్స్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ అంతా వితిన్ సెకండ్స్‌లో అయిపోతుంది. లైక్ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ దిస్ వైల్ యూ యూజింగ్ ద పేమెంట్ యాప్. And UPI is not just an app feature. It is a massive real-time payment infrastructure. And if you utilize the technology perfectly, India technology ద్వారా చాలా ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది.